ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు జీవితయాత్రలో సాగి వచ్చితివి జీవితయాత్రలో సాగి వచ్చితివి ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా నా రక్షణకర్తావు నీవైతివి నా రక్షణకర్తావు నీవైతివి పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు గాలి తుఫాను నుండి వచ్చితిని అల్లని తుఫాను నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున్న నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే నాశ్రయ దుర్గమైతివి నీవే నాశ్రయ దుర్గమైతివి పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరాదీసి ఓదాచితివే చేరాదీసి ఓదాచితివే భయభీతి నిరాశలయందున్న ప్రభువా భయభీతి నిరాశలయందున్న బహువా ధైర్యంబు నాకు నీతివి బహుగా ధైర్యంబు నాకు నీతివి పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు నీ ప్రేమ చేత దండుడనైతిని నీ ప్రేమ చేతనే దండుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను కష్ట పరీక్షలయందున్న ప్రభువా కష్ట పరీక్షలయందున్న ప్రభువా జయ జీవితము నాకు నేర్పితివి జయ జీవితము నాకు నేర్పితివి పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్నీ భూమియందు. వాక్య పరిచర్యకు వెళ్దాం. వాక్య పరిచర్యకు ముందు తెనాలి పట్టణం నుంచి వచ్చిన గిద్యోన్ గారు వాక్య పరిచర్య కొరకై ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమ కలిగిన తండ్రి,
కృపాసత్య సంపన్నుడైనటువంటి మా యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నాయన మీ కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. 2024 అంతా కూడా క్షేమంగా కాచి కాపాడి 2025వ సంవత్సరంలో నా తండ్రి జనవరి మాసమున ప్రభువా అయ్యా ఈ 11వ తారీఖు సాయంకాలం వేళ ఈ రీతిగా అయ్యా నీ ప్రియులైనటువంటి సహోదరులతో కలిసి నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని స్తుతించడానికి ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మాకిచ్చి ఆయన చిందించినటువంటి రక్తంలో దినదినము నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా సమీపస్తులుగా చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్వామి. అయ్యా ఈ ప్రత్యేక దినములో నాయన నీ దాసులు నా ప్రభువా నాయన యోహానయ్య గారి ద్వారా నాయన మీరు ఏర్పరిచినటువంటి పరిచర్యలో వారి కుమారులను మీరు స్వాస్థ్యంగా అనుగ్రహించి ఆ యొక్క నా తండ్రి మరలా సంఘాన్ని పురికొల్పటానికి నాయన నీ దాసులను మీరు నడిపించినందుకు వందనాలు అన్న మాట్లాడుతుండగా మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ బిడ్డలకు కావలసినటువంటి సందేశాన్ని నాయన నీ యొక్క ముఖాంతరములో నుంచి నాయన మాకు దయచేసి వినబుద్ధి పుట్టించే మనసు దయచేయమని బిడ్డలందరికీ నాయన నీ కృపా క్షేమములు అనుగ్రహించి వినుచున్న వారందరినీ కూడా మీరు దర్శించి దీవించి ప్రత్యేకంగా నీ దాసుని మీరు బలపరిచి నీ ఆత్మతో అభిషేకించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మరి ఈ సమయంలో మరి నీ వైపు చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువా, నువ్వు గొప్ప రక్షకుడవు, గొప్ప విమోచకుడవు, గొప్ప సృష్టికర్తవు, మా కోసం త్వరలో రానయ్యన్నావు. నిన్ను గురించిన మాటలు మా హృదయాన్ని సంతోషపరుస్తాయి. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క మాటలు మాకు ఆదరణిస్తూ ఉంది. మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు మా ఆత్మలకు బలపు చేకూరుస్తుంది. కాబట్టి నేను కాదు, అపాత్రుడినైనా నేను కాదు, కానీ నీ యొక్క మాటలు మాకు వినిపింపజేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు నామంలో వందనాలు. మరి వానాల మొట్టమొదటిసారి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపు మరి ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీను గారికి కూడా, శ్రీనన్న కుటుంబానికి, స్థానిక సంఘానికి కూడా వందనాలు. మాట చదువుకుందాం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఆదికాండం 42వ అధ్యాయము 41వ అధ్యాయం నుంచి చూద్దాం. నలభై 41వ అధ్యాయము 55వ వచనం నుంచి. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా,
యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కనాను దేశంలో ఉండిన గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలకందరికి ధాన్య మమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితురని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశము నుండి వచ్చితమనిది. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టిన గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చిరని వారితో అనగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో నేను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలోనున్న ఒక్క మనుషుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చింది. అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివలన మీ నిజము తెలియబడును. ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను. మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడవలన. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారు అట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బతిమాలుకునినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాటలాడుకునిరి. మనం ముందుగా లోకాసు వార్తలో ఒక వచనం చదువుకున్నాం. అక్కడ యేసు ప్రభు వారు మరణాన్ని గెలిచి పునరుత్థానుడై సజీవుడిగా ఉన్నాడు. 2 శిష్యులు ఎమ్మాయి అనే గ్రామంలో వెళ్తా ఉన్నారు. వాళ్ళతో యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, మోషే సమస్త ప్రవక్తలు వాళ్ళు రాసిన లేఖనములు అన్నీ కూడా వాళ్ళకి చక్కగా వివరించి ఆ పుస్తకాల్లో యేసు ప్రభు గురించి ఏమేమి రాయబడిందో చక్కగా వివరించాడు. యేసు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు మరి మత్తయి సువార్త లేదు, మార్కు సువార్త లేదు, నూతన నిబంధన లేదు కదా. యేసు ప్రభు వారు అప్పుడే తిరిగి లేచాడు. నూతన నిబంధన లేదు, ఉన్నదంతా పాత నిబంధనే. ఈ పాత యేసు ప్రభు వారు ఏం చెబుతా ఉన్నాడంటే, ఈ పాత నిబంధనలో నన్ను గురించిన లేఖనాలు ఉన్నాయి. ఈ పాత నిబంధనలోని వ్యక్తులు
నాకు సూచనగా ఉన్నారు అని వాళ్ళకి చక్కగా వివరించాడు. కాబట్టి నూతన బంధన విశ్వాసులు మనం యేసు ప్రభు చెప్పిన ఈ మాటల్ని మనసులో పెట్టుకొని బైబిల్ చదివేటప్పుడు, ముఖ్యంగా పాత నిబంధన చదివేటప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి యేసు ప్రభువుకి సాదృశ్యంలో నుంచి నాకు ఏమి అప్లై చేసుకోవచ్చు అన్నది తెలియాలి. మనం యోసేపు గురించి చూసాము. ఇక్కడ ఈ యోసేపు యేసు ప్రభువుకి చాలా చక్కటి సాదృశ్యంగా ఉన్నాడు. మరి కొంతమంది యేసు ప్రభువుకి యోసేపుకి ఉన్న పోలికలు ఒక టేబుల్ లాగా పెడితే దాదాపు 60 పోలికలు వచ్చినాయి. వాళ్ళ యొక్క బాల్యం కానీ, వాళ్ళ శ్రమలు కానీ, వాళ్ళ శ్రమల నుంచి హెచ్చింపబడటం కానీ. ఉదాహరణకి యోసేపు తండ్రి చేత ప్రత్యేకంగా ప్రేమింపబడ్డాడు. యేసు ప్రభు వారు కూడా తండ్రితో ప్రేమింపబడ్డాడు. యోసేపు అతని అన్నల ద్వారా ద్వేషింపబడ్డారు. యేసు ప్రభు వారు కూడా ఆయన సహోదరులు ఆయన్ని ద్వేషించారు. ఆయన స్వకీయుల యొద్దకు వెళ్ళిన వారు ఆయన్ని చేర్చుకోలేదు కదా. యేసు ప్రభు వారు అమ్మబడ్డాడు, యోసేపు కూడా అమ్మబడ్డాడు. యోసేపుకి ఒక అన్యురాలు భార్యగా వచ్చింది. యేసు ప్రభువుకి కూడా వధువు సంఘము యూదుడైన యేసు ప్రభువుకి యూదుల్లో నుంచి కాదు కానీ అన్యజనుల్లో నుంచి సంఘం వస్తూ ఉంది. ఇట్లా చాలా పోలికలు ఉన్నాయి. ఈ పోలికలన్నీ ఉన్నాయి. అయితే ఇవి ఈరోజు ఈ యోసేపు గారి వృత్తాంతం మరి మనకి ఎలా అప్లై అయ్యిద్దన్నది మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏమి నేర్చుకోవచ్చు దీంట్లో నుంచి అన్నది పెద్ద ప్రశ్న. ఈ అధ్యాయం చదివినప్పుడు మరి నాకైతే కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఫస్ట్ ఏం చూసాము, 41వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో కరువు ఉంది కదా. ఆ తర్వాత ప్రపంచం అంతా కరువు ఉంది. వాళ్ళందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు వాళ్ళని ఎవరిని కూడా ఒక్క మాట కూడా అడగల కదా. ఇప్పుడు పొతీఫర్ అనే ఆయన ఈయన అన్యాయంగా జైల్లో పెట్టించాడు. అవునా కదా? ఏమంటారు? భార్య మాట విని తప్పుడు సాక్ష్యాన్ని బట్టి యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెట్టించేశాడు. ఈ 42వ అధ్యాయంలో యోసేపు పుడుతూ ఒక గొర్రెల కాపరి కాదు. ఈయన చెరసాల్లో లేడు. ఈయన ఐగుప్తు పైన ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. సర్వం ఈయన చేతి కింద ఉన్నాయి. ఐగుప్తీలు అందరూ వస్తే ఆహారం ఇచ్చాడు. చాలా దేశాల నుంచి వచ్చారు, వాళ్ళందరికి కూడా ఆహారం ఇచ్చాడు. తన సొంత సహోదరులు వచ్చాడు. తన సొంత సహోదరులు వస్తే వాళ్ళతో మరి ఎంత కఠినంగా మాట్లాడాడు చూడండి. ఇవన్నీ కూడా యేసు ప్రభువుకి మనకి ఇవన్నీ కూడా మనం పోల్చుకుంటూ మన జీవితానికి అప్లై చేసుకోవచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో ఆత్మీయ కరువు ఎంతో ఉంది. ఈరోజు కూడా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు అంటే 100లో 2 అని చెప్పింది. మిగిలిన 90 మందికి యేసుక్రీస్తు లేడు. ఈ ఆత్మీయ ఆకలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ ఆహారం వాళ్ళందరికీ అందాలా? ఇప్పుడు యేసు ప్రభువు ఒక పశువుల పాకలో లేడు. యేసు ప్రభువు ఒక కార్పెంటర్గా లేడు. ఈయన అమ్మివేయబడ్డ వాడిగా లేడు, లేదా శిలువ మీద లేడు. యోసేపు ఏ విధంగా అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడో యేసు ప్రభు వారు కూడా ఈరోజు ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్తాం, యేసయ్యా నాకు ఇది చెయ్యి,
ఆ పని చెయ్యి, ఇది నాకు అనుగ్రహించు, ఈ పని చేయాలనుకుంటా ఉన్నా నీ కృప చూపించు అని అడుగుతాం. చాలాసార్లు ఇదిగా యేసు ప్రభు వారు మనకి అన్యుల్లాగా ఉంటాడు, స్పందన లేనట్టుగా ఉంటుంది. ఎందుకని ఇది? ఎవరో సంబంధం లేని వాళ్ళకైనాను యోసేపు గారు ఒక ప్రశ్న లేకోకుండా అందరికి చక్కగా మరి ఆహారం ఇచ్చాడు కదా. పొతీఫరుని ఇప్పుడు పిలుచుకొచ్చి, ఏ పొతీఫరు, నువ్వు నన్ను అన్యాయంగా జైల్లో వేసావు, నేను నీకు ఆహారం ఇయ్యను, నీ భార్యకి ఆహారం లేదు అని ఆయన ఏం అన్నట్టుగా లేదు అక్కడ. కానీ సొంత వాళ్ళు వచ్చేసరికి ఈయన వాళ్ళతో అన్యునిలాగా ఉన్నాడు, కఠినంగా ఉన్నాడు, వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టించాడు. ఆ జైల్లో పెట్టించిన తర్వాత వాళ్ళలో కొంత పశ్చాత్తాపం వచ్చింది. అయినా కానీ ఆయన ఓపెన్గా చెప్పట్లే, ఒరే పిచ్చాళ్ళారా, నేను మీ అన్నయ్యనరా, నేను ఇప్పుడు ఇక్కడ ఐగుప్తుకి మహారాజుని, మీరేం బాధపడబాకండి అని ఆయన తనను తాను కనుపరుచుకోవటం లేదు. మరి ఇవి మన జీవితానికి మనం అప్లై చేసుకోవాలి. ఈరోజు రక్షణ అనేది అన్యులకైనా ఎవరికైనా యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరికింది. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలి. మీరు ఒకటి ఇక్కడ గమనించండి, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగనియండి. యోసేపు సహోదరులు ఐగుప్తుకి ఎందుకు వచ్చారు? ఆహారం కోసం వచ్చారు. అది ఒక్క మాటలో చక్కగా చెప్పారు. ఇంకా వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా? తండ్రి పంపిస్తే వచ్చారు. చూసారా ఆ రెండు. వీళ్ళు యోసేపు సహోదరులు ఈ 42వ అధ్యాయంలో రైట్ ప్లేస్కే వెళ్ళారు. ఏమండి, రైట్ పర్సన్ దగ్గరికే వెళ్ళారు. కానీ రాంగ్ మోటివ్స్తో వెళ్ళారు. వీళ్ళు సరైన ప్రదేశానికే వెళ్ళారు, సరైన వ్యక్తి దగ్గరికే వెళ్ళారు. అయితే వీళ్ళు మంచి హృదయంతో వెళ్ళలేదు. వీళ్ళలో పశ్చాత్తాపం అనేది లేదు. ఇంకా ఏమంటున్నారు అక్కడ చూస్తే, అయ్యా మేము యథార్థవంతులు అంటున్నారు. ఇదంత అన్యాయమో చూడండి. ఈ యోసేపుని వీళ్ళు ద్వేషించారు, అసూయపడ్డారు. వాడిని అసలు చంపేద్దాము, వీడి కళ్ళేమవుతాయో చూద్దాం అనుకున్నారు. వీడిని చంపేస్తే ఏమొస్తుందిలే, వీడిని అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేశారు, డబ్బులు వచ్చినాయి. తండ్రి దగ్గరికి వెళ్ళారు, వాడు చచ్చాడు, వాడి కథ ముగిసింది అన్నారు. ఇప్పుడు అదే వ్యక్తి దగ్గరికి వచ్చి వీళ్ళు ఆయన సన్నిధిలోనే నిలబడి ఆయనతోనే ఏమంటున్నారు, మేము యథార్థవంతులము అంటా ఉన్నారు. ఏమండి, అది నేను మిమ్మల్ని ప్రశ్నించడానికి కాదు, కానీ నన్ను నేను చెక్ చేసుకోవడానికి కూడా చెప్పుకుంటున్నా ఈ వాక్యం. ఫస్ట్ నేను చర్చికి ఎందుకు వెళ్ళానంటే, నేను ఒక పాపిని, యేసయ్య రక్షకుడు అని వెళ్ళాల. ఏమంటారు, మా అమ్మ మా నాన్న పాస్టర్లాగా ఉన్నారు. మా అమ్మ నన్ను బాగా విసిగిస్తూ ఉండేది, ఒరేయ్ నువ్వు చర్చికి రాకోకుండా ఎక్కడ తిరుగుతున్నావురా అని. కాబట్టి నేను చాలాసార్లు మా అమ్మను సంతోషపెట్టడానికి వెళ్ళా. నిజంగా నాకు ఒక ఆత్మీయ అవసరం ఉంది అని నేను వెళ్ళలేదు. అలా ఏదో మా అమ్మనే మా నాన్న సంతోషపెడదాంలే, వాళ్ళు పాస్టర్ పని దేవుడి సేవలో ఉన్నారు, వాళ్ళని బాధ పెడితే ఏమొస్తుంది అని చాలా కాలం, కొన్ని సంవత్సరాలు అట్లా గడిచిపోయింది. మరి నేను అట్లా వెళ్ళినంత కాలం కూడా యేసు ప్రభువుకి నాకు ఒక మంచి సంబంధం అనేది ఏర్పడలేదు. ఆయన నాకు ఎప్పుడు నాతో మాట్లాడినట్టుగా అనిపించలేదు. అదంతా చిన్నప్పుడు. కానీ నేను పెద్ద అయిన తర్వాత నేను కాలేజీలోకి వెళ్ళి చెడు పనులు చేసి మరి ఒక మంచి జ్ఞానం వచ్చినాక పాపం అంటే ఏందో తెలిసింది, పాపం వల్ల ఫలితం అంటే ఏమిందో తెలిసింది. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి
నిజమైన హృదయంతో వెళ్ళాను. అప్పుడు యేసు ప్రభు రక్షకుడు, ఈయన నాకు కావాలా, ఈయన లేకపోతే నేను నరకానికి వెళ్తాను అని ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది. మనం గమనించాల్సింది ఏంటంటే, ఐగుప్తీయులు ఉన్నారు, లోకమంతా ఉంది. సహోదరులు ఎట్టా యోసేపుని బాధ పెట్టారు, ఐగుప్తీయులు కూడా ఆయన బాధ పెట్టారు. అయితే యోసేపు వాళ్ళనేం ప్రశ్నించట్లా, ఒరే మీరు ఎందుకు ఇట్లా చేశారా అని. వాళ్ళల్లో ఎవరిని కూడా తెచ్చి జైల్లో పడేయట్లా. తన సొంత సహోదరులు వచ్చేసరికి ఈయన భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. యోసేపు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక మాట, ఫరో ఆయన గురించి అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, యోసేపు ఫరో గారి కళ్ళన్నీ చెప్పినాక ఫరో ఆయన గురించి ఏమన్నాడంటే, ఇదిగో ఈయనలో ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అన్నాడు. చూడండి, కాబట్టి యోసేపు తన సహోదరులతో అన్యాయంగా ఉన్నట్టు మన కళ్ళ కనిపించవచ్చు. ఈయనేంది కఠినంగా ఉన్నాడు, బయట వాళ్ళకైనాను చక్కగా ఉన్నాడు, సొంత వాళ్ళకైనాను ఎంత అన్యాయంగా ఉన్నాడు అని మనకు అనిపించవచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా యోసేపు దేవుని ఆత్మ గల వ్యక్తి, ఈయన ఏమి చేసినా కానీ ఆత్మ నడిపింపుతోనే చేస్తాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యేసు ప్రభు వారు లోకంలో ఆయనను గుర్తించని వారి అట్ల ఆయన బాధపడుతున్నాడు. కానీ ఆయనను ఎరిగిన మీరు నేను మన గురించి ఇంకెక్కువ బాధపడతా ఉన్నాడు. ఏమండి, అది యోసేపు ఐగుప్తీయులకి లోకానికి ఏం తక్కువ చేయలే. ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చేసాడు. కానీ సహోదరుల దగ్గరికి వచ్చేసరికి కేవలం ఆహారం ఇచ్చి పంపించేయాలన్నది యోసేపు యొక్క ఉద్దేశం కాదు. గమనించండి, 42వ అధ్యాయం అయిపోయిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మిగిలిన అధ్యాయాలు చూడండి. వీళ్ళల్లో మార్పు వస్తుంది, వీళ్ళల్లో పశ్చాత్తాపం కలిగిద్ది. అప్పుడు వీళ్ళని వాళ్ళ దేశం నుంచి ఈ ఐగుప్తు దేశానికి తీసుకుని వస్తాడు. ఈ ఐగుప్తు దేశంలో కూడా శ్రేష్టమైన విషయాలన్నీ కూడా వీళ్ళకి ఇస్తాడు. ఐగుప్తులో మంచి పొలాల్లో, మంచి స్థలాల్లో తన సహోదరులకి యోసేపు స్వాస్థ్యం ఇస్తాడు. యేసు ప్రభువు కూడా ఈ రోజున నీ ఎడల నా ఎడల అటువంటి ఆలోచనే కలిగి ఉన్నాడు. మనం ఏ కాడకి ఆహారం దొరికిద్దా లేదా అన్నట్టు ఆలోచిస్తాం, కానీ ఆహారం మీదే ఉంటుంది. కానీ అంటే తాత్కాలికమైన విషయాల మీదే, భూలోక సంబంధమైన విషయాల మీదే ఉంటుంది. కానీ యేసు ప్రభు యొక్క మన గొప్ప యోసేపు, మన రక్షకుడు యోసేపు, మన యోసేపు ఎవరంటే యేసుక్రీస్తు. ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం ఆహారం ఇచ్చి పంపించేయటం కాదు, మనకి పరలోకంలో శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన స్వాస్థ్యం ఇవ్వాలన్నది మన యోసేపు, మన రక్షకుడి యొక్క ఆశ. అయితే ఇది రావాలంటే ఇదిగో కొన్నిసార్లు యోసేపు సహోదరుల వంటి అనుభవంలోనికి నువ్వు నేను వెళ్ళాల. గమనించండి, చాలాసార్లు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఒరే వాడు చర్చికే పోడు, వాడు బాగానే ఉన్నాడు, నేను చర్చికి వెళ్తాను, వాడు అసలు ప్రార్థన చేయడు, నేను ప్రార్థన చేస్తాను, యేసయ్యను స్తుతించడు, నేను స్తుతిస్తాను, వాళ్ళకంతా బాగానే ఉంది, అడిగినట్టే వస్తని, నాకెందుకు ఇష్టం ఉంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు మనం ఇదిగో ఈ ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక సూత్రం ఏంటంటే యేసయ్య మనకి ఈ లోకంలోని ఇచ్చి పంపించేద్దాం అన్నది ఆయన ఉద్దేశం కాదు. ఈ లోకంలోని ఇచ్చి వాటికంటే ఎక్కువగా ఇంకా ఆత్మీయమైనవి ఆయన ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. అది నెంబర్ 1. కాబట్టి
శ్రమలో ఉన్నప్పుడు యేసయ్య మనతో కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు కదా. ఎవరికైనా రోగం వస్తే సంతోషించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? చెప్పండి. అది ఎవరికన్నా ఉద్యోగం పోతే ఆనందించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. ఒక ఆర్థిక నష్టం కలిగితే ఎవరన్నా ఆనందించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవన్నీ మనకు బాధగానే ఉంటాయి. ఆ సమయాల్లో యేసు ప్రభువు మనతో కఠినంగా ఉన్నాడు, అన్యుల్లాగా ఉన్నాడు, నన్ను జైల్లో పడేశాడు, నన్ను బందీగా చేశాడు, నేను ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాను, నేను బయటపడలేని స్థితిలో ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇదిగో విశ్వాసులారా, ఈయన మన సహోదరుడు. ఆయన చేసిన శిలువ కార్యం ద్వారా యేసు ప్రభువు మన సహోదరుడు కదా. శిష్యులతో ఏమన్నాడు? ఇక నేను మిమ్మల్ని దాసుల్ని అన్నా కదా. మరి ఆ తర్వాత మరి ఒక డిసైపుల్తో ఏమంటాడంటే మరియతోన మార్తతోన, నా తండ్రి యొద్దకు మీ తండ్రి యొద్దకు నేను వెళ్తూ ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి యేసుక్రీస్తు యొక్క తండ్రి, మన తండ్రి కూడా. మనం యేసుక్రీస్తు యొక్క సహోదరులం కదా. ఈయన మనకి శ్రేష్టమైన ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం. అయితే ఇక్కడ యోసేపు సహోదరులు మనం ఒకటి గమనించాలి. చూడండి, వీళ్ళు రైట్ ప్లేస్కే వెళ్ళారు, రైట్ పర్సన్ దగ్గరికే వెళ్ళారు, కానీ వాళ్ళ హృదయం సరిగ్గా లేదు. వీళ్ళు అరే, మనం ఒక 10 ఏళ్ల క్రితం మన తమ్ముడితో చాలా అన్యాయంగా ప్రవర్తించాం, వాడిని నమ్మేసాము, వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తా ఉన్నాడో, బతుకున్నాడో లేదో, మనం వెళ్ళి ఎదుగుదాం రాండి అని ఒక పశ్చాత్తాపంతో రాలేదు వాళ్ళు కదా. అది మనలో నిజమైన పశ్చాత్తాపం లేనంత కాలం చాలాసార్లు దేవుడు యేసు ప్రభు మనతో ఇట్లా కఠినంగానే ఉంటాడు, మనతో మనల్ని జైల్లో పడనేసినట్టుగానే ఉంటాడు. ఇది మరి మనం కూడా గుర్తించాల్సిన విషయం. కొన్నిసార్లు మనం గతంలో చేసిన పాపాలు మర్చిపోతాం. చూడండి, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. యేసు ప్రభు ఎవరో? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. చాలాసార్లు మనం దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఆయన కనికరము 1000 తరాలకు ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఇంత ఉంటుంది అని ఆ పాజిటివ్ సైడే చూస్తూ ఉంటాం చక్కగా, మనకు నచ్చేయి కదా. కానీ ఈయన ఒక నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, పాపం ఈయనకి నచ్చదు. నా హృదయంలో, నా తలంపులో పాపం ఉంటే ఆయనకి నచ్చదు, ఆయన్ని సమీపించలేను, ఆయనతో సహవాసం చేయలేను అని ఈ విషయాల్ని మనం అంతగా జ్ఞాపకం చేసుకోం కదా. ఈయన ప్రేమ కలిగిన వాడు నిజమే, అయితే ఈయన పరిశుద్ధుడు కూడా. ఈయన దయామయుడు నిజమే, అయితే ఈయన నీతిమంతుడు కూడా. ఈయన జాలి కరుణ కలిగిన దేవుడు, అదే సమయంలో ఈయన పాపాన్ని ద్వేషించే దేవుడు. ఇక్కడ యోసేపు సహోదరులు 20 ఏళ్ళు గతించేసరికి వీళ్ళు జరిగిందంతా వాళ్ళు మర్చిపోయారు. ఏమండి, ఒకవేళ వీళ్ళకి ఎప్పుడన్నా గుర్తొచ్చినా కానీ దాన్ని బలవంతంగా తొక్కేసుకుని అంటారు. ఇప్పుడు దాని సంగతి ఎందుకులే, ఏమంటారు, ఎవడు అడగట్లేదు కదా, అయిపోయింది, ఏదో ఒకసారి చేసేసాములే, తమ్ముడిని అమ్మేసాము, అన్యాయం జరిగింది అని ఎప్పుడన్నా ఏదన్నా కళ వచ్చినా కానీ, పీడ కళ వచ్చినా కానీ, గుర్తుకొచ్చినా కానీ వీళ్ళు మనస్సాక్షిని అణిచివేసుకుంటా ఉంటారు. అణిచివేసుకుంటా ఉండటం వల్లే వీళ్ళు యోసేపు చెడు హృదయంతో, చెడు అభిప్రాయంతో ఉన్నంత కాలం యేసు ప్రభు వారు మనకి సంపూర్ణంగా ఆయన మరి రివీల్ గాడ్, రివీల్ అంటే తెలుగులో ప్రత్యక్షపరచుకోడు, తెలియజేసుకోడు. అది ఏమండి, ఈయన పరిశుద్ధుడైన దేవుడు. ఈయనతో మనం సహవాసం చేయాలంటే
మన మనస్సాక్షి ఏ ఏ విషయాల మీద దోషారోపణ చేస్తుందో అది ఈ రోజుది కాదు, నిన్నది కాదు, 10 ఏళ్ళది అవ్వచ్చు, 20 ఏళ్ళది అవ్వచ్చు, 30 ఏళ్ళది అవ్వచ్చు, కొంతమందికి 50 ఏళ్ళది అవ్వచ్చు. మనం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక కార్యం ఏంటంటే మన గత పాపాలని మనకి జ్ఞాపకం చేసి వాటిని ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తాడో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో మేము యథార్థవంతులమే, మేము ప్రస్తుతం బాగానే ఉన్నాంగా, ఇప్పుడు రీసెంట్గా ఎవరిని నమ్మేయలేదుగా, రీసెంట్గా ఎవరిని గోతిలో వేయలేదు కదా, మేము యథార్థవంతులమి అన్న అభిప్రాయంతో ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సాక్షి దోషారోపణ చేసే ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడితే మంచిది. ఏమండి, ఇదిగో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది, సమరయ స్త్రీ. ఏమంటారు, యేసు ప్రభువు ఆమెను ఎదుర్కొంటాడు, ఆమె చేసినవన్నీ కూడా ఆమెతో చెబుతాడు. ఈ మాటలు గమనించండి. ఈమె ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిద్ది, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు గాడా అని. అది కదా, ఈమె పాపాన్ని కవర్ చేసుకోవట్లా. ఏమండి, నేను యథార్థవంతులు రాలని అన్న ఫోజు పట్టట్లా. ఈమెం చేస్తుందంటే, అయ్యా నేను పాపాత్మురాలని, నేను చేసిన పాపాలన్నీ నాతో చెప్పి నన్ను మార్చిన ఈయన యేసయ్య కాడా అంటే, ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా, శిష్యులు ఎవరు కూడా చేయలేనంత గొప్ప పని ఈమె చేసింది. 4వ అధ్యాయం మీరు చూడండి. శిష్యులు ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్తారు. వీళ్ళు శిష్యులు ఎట్లాంటి శిష్యులు, వీళ్ళకి 2-3 ఏళ్ళు యేసయ్య ట్రైనింగ్ ఇచ్చాడు. 2-3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు. స్వార్థ ఎట్ట చేయాలా, పరిచర్య ఎట్ట చేయాలా, స్వస్థతలు ఎట్ట చేయాలా అని, వాక్యం ఎట్లా చెప్పాలని. ఈ ట్రైనింగ్ పొందిన ఈ శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు. వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళి తెచ్చిందల్లా ఏంది, ఆహారం తెచ్చాడు. యేసయ్య ఏదన్నా తిన్నాడా, తినమంటే ఏమన్నాడు, నేను తినే ఆహారం వేరే ఉంది అని చెప్పాడు. చూడండి, ఈమె అప్పుడే రక్షణ పొందింది. ఏమండి, అప్పుడే పశ్చాత్తాపం పొందింది. ఈమె నేను యథార్థవంతురాలని అన్న ఫోజు పెట్టలేదు. అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన క్రీస్తు అంటే. శిష్యులు చేయలేని పని ఆమె చేసింది ఆ రోజు. ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వద్దకు నడిపించింది. అది కాబట్టి మనం నిజమైన పశ్చాత్తాపం కలిగి యేసుక్రీస్తు వద్దకు మనం వచ్చి గత సంవత్సరంలో ఎప్పుడైనా కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇంకోటి, ఈ బ్రదర్స్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఆ కష్ట సమయంలో ఏం చేశారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బతిమలాడుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వెనకపోతేమి. సహోదరులారా, చాలాసార్లు నేను చర్చికి వెళ్ళి యేసుక్రీస్తు పొందిన వేదన ఏంటో తెలియకోకుండానే మరి కఠినమైన హృదయంతో ఉన్నాను. అది చాలాసార్లు మనం చేస్తాం. ఈ పాటలు పాడి పాడి ఆ పాటల్లో ఉన్న మాటలు మన హృదయాన్ని కొన్నిసార్లు విని ఉండటం వల్ల అది అలవాటు అయిపోయింది. ఇది మీకు బాగా చెప్పాలంటే, మీకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఎక్కడుంది, నంద్యాలలో ఉంది కదా. నంద్యాల ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని పడుకోబెట్టామనుకోండి, మీరు హాయిగా నిద్రపోతారా? గంటకు ఒక రైలు వెళ్తామంటది, అవునా కదా? గంటకు ఒక రైలు వెళ్తా ఉంటుంది, హార్న్లు కొడతా ఉంటారు.
ఏమండి, అది మీకు అసలు ఆ రాత్రి నిద్రే పట్టదు. అదే నంద్యాలలో అదే స్టేషన్ దగ్గర అదే వీధిలో ఒక ఇంటికి వెళ్ళండి, వాడు బాగానే నిద్రపోతా ఉంటాడు. అవునా కదా? నంద్యాలలో రైల్వే స్టేషన్ పక్కన ఇల్లు ఉన్నాయా లేదా? వాడు మరి మీకు లాగెందుకు బాధపడలేదు? వాడికి ఆ శబ్దాలన్నీ కూడా బాగా అలవాటు అయిపోయినాయి కదా. ఎన్ని హార్న్లు కొట్టినా కానీ వాడి నిద్ర వాడు పోతానే ఉంటాడు. మీరు ట్రైన్ అసలు ఆ హార్న్ కొట్టుకోకుండా లెగులుతారు కదా. ఎందుకు? మీ చెవులు మొద్దుబారలేదు కదా, ఆ శబ్దానికి మొద్దుబారలేదు. వాళ్ళు నంద్యాలలో ఉన్న వాళ్ళంతా చెవిటోళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే ఆ ట్రైన్ శబ్దానికి వాళ్ళు దాన్ని వినుకోకుండా చేసుకున్నారు. మనం కూడా క్రైస్తవ జీవితంలో ఈ పాటలు పాడి వాక్యం చదివి చెప్పి కొన్నిసార్లు ఈ మొద్దుబారిన స్థితిలోనికి వెళ్తాం. ఏమండి, ఒక కొత్త విశ్వాసి స్పందించినంత మరి అంత తీవ్రత మనం చాలాసార్లు స్పందించుకోకుండా ఉంటాం. కాబట్టి అనుదినం మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కోసం, నూతన తలంపుల కోసం, నూతన భారం కోసం, యేసుక్రీస్తు యెడల నూతన ఆకలి కోసం, నూతన ప్రేమ కోసం మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. లేకపోతే మనం నంద్యాల స్టేషన్ రోడ్లో ఉండే వ్యక్తిలాగా మన జీవితం అయిపోయింది యేసుక్రీస్తు యెడల. ఏమండి, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే 20 ఏళ్ళు గతించిని చేసిన పాపం జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మనల్ని బతిమలాడుకున్నప్పుడు అతని వేదన చూచి వినకపోయాము. అది చూడండి ఎంత బాధాకరం. అన్నలారా, నన్ను అమ్మబాకండి, నేను మీకు ఏమి హాని చేశాను? ఒక్కరోజు కూడా మిమ్మల్ని దూషించలేదు కదా, ఒక్కరోజు కూడా మిమ్మల్ని కొట్టలేదు కదా, చంపాలనుకోలేదు కదా. దయచేసి అన్నలారా నన్ను చంపకండి, అమ్మకండి అని ఆయన చేసిన వేదన వీళ్ళు విని కూడా పట్టనట్టుగా ఉన్నారు. దయచేసి మరి క్రైస్తవులమైన మనం ఆ రీతిగా ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క వేదనని, ఆయన బాధల్ని ఎరిగిన వారంగా ఒప్పుకోలు హృదయంతో ఉండాలి. చూడండి, ఇక ఇప్పుడు మరి సమయం 8:30 అయింది. ఒక 5-10 నిమిషాల్లో ముగించుకుందాం. ఇక్కడ యోసేపు దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. 3వ దినమున యోసేపు వారిని చూచి ఏమన్నాడు? నేను దేవునికి భయపడువాడను. కొన్ని సంవత్సరాల క్రితం ఈయన పొతీఫర్ అనే ఆయన ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఈయన ఎట్టున్నాడు? అధికారిలాగా ఉన్నాడా? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అమ్మబడితే వెళ్ళాడు. దాసుడు, మరి బాండ్ సర్వెంట్, కట్టు బానిస. అక్కడ పాపం ఎదురైంది. ఈయన ఏమన్నాడు అప్పుడు? నేను ఆ పాపం, ఆ దుష్కామ కార్యం నేను చేయలేను, నేను దేవునికి విరోధంగా నేను ఆ పని చేయలేను అని ఈయన దేవుని భయం కన్నులు ఎదుట కలిగి ఉన్నాడు. చూడండి, దాసునిగా ఉన్నప్పుడు దేవుని భయం ఉంది, బానిసగా ఉన్నప్పుడు దేవుని భయం ఉంది. ఇప్పుడు ఐగుప్తు అంతటికి ఈయన రాజు అయినా కానీ ఈయన క్యారెక్టర్లో మార్పు లేదు. సింహాసనం ఉండి కూడా ఈయన ఏమంటున్నాడంటే నేను దేవునికి భయపడువాడను. క్రైస్తవుల మధ్య ఈరోజు సమస్యలు ఎందుకో చెప్పనా? మన కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఎక్కడైనా ఇదిగోండి, యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు దేవుడు మీద ఉండే భయం తర్వాత పోయింది. వీళ్ళకి ఒక అధికారం వచ్చేసరికి, ఒక మంచి స్థితి వచ్చేసరికి దేవుని భయం పోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. యోసేపులో మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతి ఇదే. పరిస్థితులను బట్టి అధికారం కానీ, ధనం కానీ, హోదా కానీ, ఏమండి, ఈయనలో ఏ మార్పు కూడా కలుగ చేయలేదు. 20 ఏళ్ల క్రితం దేవుని ఎడల ఎంత భయం ఉందో, బానిసగా ఉన్నప్పుడు దేవునికి ఎంత భయపడ్డాడో, రాజుగా ఉన్నప్పుడు కూడా ఈయన దేవునికి అంతే భయపడతా ఉన్నాడు. మనం గొప్ప వాళ్ళం అయిపోయాం కదా అని
దేవుని ఎడల భయం మానుకోకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా, తక్కువ స్థితి అయినా ఎక్కువ స్థితి అయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఇదిగో మందిరంలో మనం బాత్రూంలు గడిగేటప్పుడు కూడా మనం ఎలా గడగాలంటే ఇది దేవుని మందిరము అన్న భయంతో గడగాల. మందిరములో వాక్యం ప్రకటించేటప్పుడు కూడా నా జ్ఞానం ప్రదర్శింపబడాలా, అందరు నన్ను మెచ్చుకోవాలా, చప్పట్లు కొట్టుకోవాలా, నాకు ఇంకా మంచి అవకాశాలు రావాలని మన మహిమ కాదు కానీ దేవుని భయం కలిగి ప్రేమతో ప్రజల యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు వైపు తిప్పేటట్లుగా దేవుని భయం కలిగి మనం ఉండాలి. అది కుటుంబ జీవితం కానీ, ఉద్యోగ జీవితం కానీ, సంఘ జీవితం కానీ, చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్న హోదా అయినా పెద్ద హోదా అయినా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని భయం కలిగి ఉండాలి. చివరగా కృప గురించి మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం. కృప గురించి ఇది కూడా మనం యోసేపు జీవితంలో నుంచే నేర్చుకోవచ్చు. యోసేపు అన్నలు వచ్చారు, అయ్యా మేము యథార్థవంతులు, చాలా మంచి వాళ్ళు, నీతిమంతులు అన్నారు. యోసేపు ఏమన్నాడు చెప్పండి? యోసేపు ఏమన్నాడు? అట్లయితే గుర్తు తెలుసుకుంటకు 16వ వచనం చూడండి. మీరు మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. ఏమండి, ఐగుప్తు దేశానికి ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. మీరు నిజమైన వాళ్ళో కాదో నాకు తెలియాలంటే ఈయన ఏమన్నాడు? ఈయన ఎంతమంది బంధింపబడాలన్నాడు చెప్పండి? మీరు చూడండి, ఈ మాటలు చూడండి. మీరు బంధింపబడి ఉందరు, మీరు బంధింపబడి ఉందరు, 9 మంది, మీలో ఒకరిని పంపుడి. ఈయన జడ్జిమెంట్ ఎట్లా ఉందంటే, తీర్పు ఎట్లా ఉందంటే, మీరు నిజమైన వాళ్ళో కాదో తెలియాలంటే 9 మంది జైల్లో ఉండండి, ఒక్కడు పోండి. ఈ ఒక్కడు వెళ్ళి మీరు బతుకున్నాడని చెబుతున్నారు, ఒక తమ్ముడు ఉన్నాడని బెన్యామీను, వాడిని పట్టుకురండి, అప్పుడు మీ స్టోరీ నేను నమ్ముతా అని జడ్జిమెంట్ ఇచ్చాడు. కానీ తర్వాత చూడండి, ఈయన ఏమంటా ఉన్నాడు? ఇది వచనం ఎక్కడ దొరికింది? అట్లా మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధించు. కాదన్నా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 19వ వచనం చూడండి. మీరు యథార్థవంతులైరా, మీ సహోదరుల్లో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడి వలన మీరు వెళ్ళి కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి, మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి. చూసారా, ఫస్ట్ జడ్జిమెంట్ ఏంది? 9 మంది జైల్లో ఉండాలా, ఒక్కడు మాత్రమే పోవాలా. మీరు ఆలోచించండి, యాకోబు గారికి 60 మంది 70 మంది పిల్లలు. ఇప్పుడున్నట్టు కార్లు లేవు, విమానాలు లేవు, మోసుకునే ధాన్యం తీసుకెళ్ళాల. ఒక్కడు మోసుకుని ధాన్యం తీసుకెళ్తే యాకోబు గారి పిల్లల్లో ఎంతమంది బతుకుతారు? ఏమండి, అసలు వాళ్ళు ఎక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ధాన్యం. ఎందుకు ఆ ధాన్యం కాడు? ఎందుకు? సావు కాచుకుని ఉంది అక్కడ కనాను దేశంలో, ధాన్యం లేకపోతే. గమనించారా? యోసేపు మాటలు మీరు, యాకోబు గారి మాటలని మీరు చూడండి. మీరేలా ఒకరి ముఖం ఒకరు చూస్తా ఉన్నారు. చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదమని వింటిమి, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకురండి. అరే, మీరు వెళ్ళి అక్కడికి ఆహారం తీసుకురాకపోతే మన అందరం చచ్చిపోతాం, కాబట్టి 10 మంది వెళ్ళండి, మీరు ఎంత తేగలిగితే అంత తీసుకురండి అన్నాడు. కానీ ఇక్కడ జడ్జి దగ్గరికి వచ్చినప్పుడు జడ్జి ఏం రూల్ ఇచ్చాడు? మీలో ఒక్కడే వెళ్ళాలా, 9 మంది బంధింపబడాలా. కానీ ఆలోచించండి మీరు, ఇది ఒక్కడో ఎన్ని బస్తాలు మోసుకెళ్ళగలుగుతాడు? ఏమండి, ఆ బస్తాలు ఎంతకాలం వస్తుంది? దేవుడు నీ ఎడల నా ఎడల తీర్పు తెచ్చేటప్పుడు కూడా చాలా చాలా దయగలిగి ఉన్నాడు. చూడండి, ఈ యోసేపు గారి తర్వాత ఏమంటా ఉన్నాడు? ఒకడు బంధింపబడి ఉండండి,
9 మంది వెళ్ళండి. మీరు 9 మంది కూడా వెళ్తా ధాన్యం తీసుకుని వెళ్ళండి. ఈ మాటలు అర్థమవుతున్నాయండి? చూసారా, మనం చేసిన పాపాలకి యాక్చువల్గా మనం రాళ్లతో కొట్టబడి చావాలా, అవునా కాదా? దేవుని యొక్క న్యాయ విధి ధర్మశాస్త్రం కింద పెట్టుకుంటే మన అందరం కూడా ఇప్పటికి ఒక 25 సార్లు 50 సార్లు చావాల్సి వస్తుంది కదా. కానీ కృప ఏం చేస్తా ఉందంటే శిక్షే ఆ శిక్షలో కూడా నీ ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నీ బ్రతుకు ఎడల నువ్వు బ్రతకాలా, నువ్వు చావకూడదు, నీకు ఆహారం మంచి స్థితి ఉండాలి అని తీర్పులో కూడా దయగలిగిన దేవుడు మన రక్షకుడు యేసు ప్రభువు. చివరగా మీకు ఒక సంగతి చెప్పి ముగిచ్చేస్తాను. 26వ వచనం నుంచి చూద్దాం. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయేది. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అది చూడండి, 25వ వచనం నుంచి చదువుతాం దీన్ని మరలా. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడ్ల ఇట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిద రోకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. చూసారండి, యేసుక్రీస్తు యొక్క కృప ఎంత గొప్పదో చూడండి. మీరు ఇక్కడ నుంచి నంద్యాల వెళ్ళారు. నంద్యాలలో పెద్ద షాప్ ఉంది, రైస్ మిల్ ఉంది అనుకుందాం. రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయల ధాన్యం కొన్నారు అనుకున్నాం. మీరు ధాన్యం కొన్నప్పుడు ఆ రైస్ మిల్ ఓనరు మీకు ధాన్యం ఇచ్చి పంపిస్తాడా? అయ్యా ధాన్యంతో పాటు ఇదిగో ఈ టిఫిన్ లంచ్ కాడ తీసుకెళ్ళని ఎక్కడన్నా అంటాడా? ఇక్కడ చూడండి, యోసేపు చూడండి. యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరు రోకల వారి గోనెలో తిరిగి ఉంచుటకును మరలా ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును. యోసేపు ఎంత దయగలిగిన వాడో చూడండి. వాళ్ళ అన్నలు ఎందుకు వచ్చారు? ధాన్యం కోసం వచ్చారు. ధాన్యం వాళ్ళకి వచ్చిందా? ధాన్యం వచ్చింది. వాళ్ళ డబ్బులు తిరిగి వచ్చింది. ఇంకా వాళ్ళకి దారిలో ప్రయాణం అంతా తినటానికి ఆహార పదార్థాలు కూడా వచ్చినాయి. చూసారా, యేసు ప్రభువు నిన్ను నన్ను కొన్ని పరిస్థితుల్లో కఠినంగా మాట్లాడినట్టుంటది. అన్యుడిలాగా ఉంటాడు, జైల్లో పెట్టినట్టు ఉంటాడు. కానీ ఆయన ఎంత దయగలిగినాడో చూడండి. మనం అనారోగ్యం కోసం ప్రార్థించినప్పుడు ఆ అనారోగ్యం తీసేయటమే కాదు, ఏమండి, మనం ఖర్చు పెడదామనుకున్న అన్నీ కూడా తిరిగిస్తాడు. అంతేకాదు ఈ లోకంలో మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తాడు. ఈ యోసేపు బ్రదర్స్ డబ్బులు తీసుకుని వచ్చి వాళ్ళ అన్న దగ్గర డబ్బులు కొందామన్న అనుకున్నారు. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మరి ఇండియాలోనే బాగా ధనవంతుడు ఎవరు? అంబానీ గారు అనుకుందాం. అంబానీ గారు అనుకుందాం. ఏమంటారండి, ఆయన బిజినెస్ రోజుకి 1,00,000 ఫోన్లు తయారు చేస్తూ ఉంటాడు అనుకుందాం. ఏమండి, అది నేనే వాళ్ళ బ్రదర్ని అనుకోండి. నేనే ఒక 100 రూపాయలు తీసుకుని వెళ్ళి, అన్న నాకు ఒక ఫోన్ అంటే నా 100 రూపాయలు ఆయనకి ఏమన్నా లెక్కలోకి వస్తుందా? ఏమండి, దీన్ని గమనించండి. దీనికి ఇంగ్లీష్లో ఒక మాట, చక్కని మాట ఉంటుంది. ఏంటంటే అది జోసెఫ్ టూ రిచ్. నీ డబ్బుతో ఆయన దగ్గర నువ్వు ఏమీ కొనలేనంత గొప్ప ధనవంతుడు. నువ్వు ఇచ్చిన రోకల్లో ఆయనకి అసలు నథింగ్.
ఎందుకంటే ఐగుప్తులో ఉన్న బండారం అంతా, ధనం అంతా ఈయన కిందే ఉంది. నువ్వు ధనాగారం ఒక్కటే కాదు, బంగారం కానీ సమస్తం. ఫరో ఏమన్నాడు, నీ అనుమతి లేకోకుండా ఐగుప్తు దేశంలో ఒక్కడు కూడా ఏలు కూడా కదిపీయకూడదు అన్నాడు. సమస్తం ఈయన కంట్రోల్లో ఉన్నాయి. ఇదిగో ఈయనకి ఈ అన్నాలు తెచ్చిన రోకలు ఎంత ఏమండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గర ఈ చిన్న చిన్న రోకలు తీసుకెళ్ళి ఏదో పొందుదాం అనుకుంటాం ఏమండి. చాలాసార్లు కానుకిచ్చి దేవుడి దగ్గర నేను మంచిగా తెలుసుకుందాం అనుకుంటాం. కానీ ఈయన యోసేపు చూడండి, వాళ్ళేమి తిట్టట్లేదు, అరవటం లేదు, దూషించటం లేదు. ఈయన వాళ్ళ రోకలు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా ఉన్నాడు. ఈయన కోటాను కోట్లు కలిగిన ఈయనకి నువ్వు నేను ఇచ్చే 100, 1000 నథింగ్ అసలు. అవి ఎందుకు విలువ లేదు ఏమండి. ఈయన అత్యంత ధనికుడు, సంపన్నుడు. ఇదిగో మన రక్షకుడు యేసు ప్రభువారు ఇంకా సుసంపన్నుడు, సర్వలోకము అయిందే, ఐశ్వర్యత అంతా కూడా అయిందే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే కొద్ది రోకలు తీసుకెళ్ళి ఏదో పొందుదాం అనుకుంటాం. చూడండి, ఆహారం ఇచ్చాడు, రోకలు ఇచ్చాడు, భోజన పదార్థాలు ఇచ్చాడు. అక్కడితో కథ ముగియలేదు. త్వరలో వీళ్ళు తిరిగి వస్తారు. యోసేపు ఎవరో నిజంగా తెలుసుకుంటారు. నిజమైన పశ్చాత్తాపం వస్తుంది, నిజంగా ఏడుస్తారు. ఇదిగో వారిలో యథార్థత వచ్చినప్పుడు ఐగుప్తులో అత్యంత శ్రేష్టమైన స్వాస్థ్యం వారికి ఇవ్వబడింది. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం యోసేపు సహోదరులాగా ఏదో ఇచ్చి దేవుని దగ్గర సంపాదించుకుందాం అనుకుంటాం. యేసయ్య నీ రోకల కోసం చూస్తలేదు, యోసేపు రోకల కోసం చూస్తాం లేదు. యోసేపు ఆశిస్తుందల్లా తన సహోదరులు నిజమైన పశ్చాత్తాపం రావాలా, తన సహోదరులు తన తప్పుని తెలుసుకోవాలా. ఏమండి, ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే, ఇదిగో ఒక దినాన వీళ్ళంతా కలిసి ఉంటారు. మంచి సహవాసం, సంబంధం ఉండాలంటే పశ్చాత్తాపం అనేది తప్పనిసరి. దేవుడు ఈ మాటల్ని దీవించుగాక. జానన్న గారు చాలా గొప్ప సంగతులు మా మధ్యలో బయలుపరిచినారు. ఆయన ప్రత్యేకమైన వందనాలు. ఎంతో అలసిపోయినప్పటికీ అమెరికా నుంచి వచ్చి కాస్త కూడా రెస్ట్ తీసుకోకుండా మన మధ్యకు వచ్చి అందించిన వాక్యాన్ని బట్టి ఆయనకి ఎంతో మనం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి ఇద్దరు సహోదరులు స్తుతులు చెల్లించి ఈ కోడికను ముగించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఒకటి విజయ్ కుమార్ అన్న, రెండోది యాడికి దేవదానం గారు. వీళ్ళిద్దరూ స్తుతులు చెల్లించి ఈ కోడికను ముగించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఓకే. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. సహోదరుడు శ్రీనివాసరావు, ఆయన భార్య, అలాగే తల్లిదండ్రులు, తోబుట్టులను కూడా దీవించండి. ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ సహవాస కూడికలలో ఆయా సమయాలలో పాటల ద్వారా సంఘాలు దర్శిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. గత సంవత్సరాలన్నీ మీరు ఎక్కడి కింద ఉంచుకొని మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. వీరి కుటుంబంలో మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి మీకు స్తోత్రములు. దీనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నాయి. యేసేపు ద్వారా మాకు అదృశ్యుడైన క్రీస్తును తెలియజేసిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో కొద్ది రూకలిచ్చి
ఎన్నో ఆశిస్తున్నాం. కానీ మరి యేసుక్రీస్తు వారు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికముగా ఇచ్చే గొప్ప దేవుడు నీవు గనుక ఈ కూడికలో పాలు పొందిన ప్రతి వారిని ఎంత శబ్దం ద్వారా ఎందులైతే విన్నారో దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువును స్తుతించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడ, నీ అత్యధికమైన కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. శ్రీను ఆయన కుటుంబాన్ని మీరు ప్రేమించి వారికి ఒక గృహాన్ని దయచేసినారు. ఈ గృహం నిర్మించుకోవడానికి మీరు సహాయం చేసిన విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా, ఈ సమయంలో నిన్ను స్తుతించాలని, నిన్ను కీర్తించాలని, నీ బిడ్డలతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలని ఆశపడి ఈ విధంగా కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా మరి మా ప్రియులు నీ దాసులందరినీ కూడా సమకూర్చినారు. మరి ముఖ్యంగా నీ దాసుడు మరి జాన్ నెల్సన్ గారిని అమెరికా నుంచి కూడా క్షేమకరంగా తీసుకొని వచ్చి ఇలాగున ఈ దినము నీ సన్నిధిలో యేసేపు జీవితం ద్వారా నీ యొక్క దయను, నీ యొక్క కరుణ కలిగినటువంటి హృదయాన్ని బయలుపరిచినందుకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మేమందరం కూడా పరలోక సంబంధంగా ఆశీర్వదించబడిన వారము. అవును ప్రభా, మా జీవితం అంతా భూలోకంలోనూ పరలోకంలోనూ నిన్ను స్తుతించుట, నిన్ను గణపరచుటే మా ధర్మము, మా విధి. అవును ప్రభా, ప్రతి విషయమందు మేము నిన్ను స్తుతించవలసిన బాధ్యులంగా ఉన్నాం. మా ప్రభా, మేలు విషయమేమి కీడు విషయమేమి నిన్ను స్తుతించవలసిన వరంగా ఉంటున్నాం. మరి ఇటు కుటుంబానికి మీరు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేసినందుకే నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో ఈ కుటుంబాన్ని కనికరించినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభా, మరి కుటుంబాన్ని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మరి దూర ప్రాంతం నుంచి నీ దాసులను వారి ప్రయాణాలని పరిచయాలను జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు. మరి మా సీను గారు చేసిన భోజన పదార్థాల గురించి ఆయన తెలియజేస్తారు. ప్రేమైన వాళ్ళారా, మీ అందరికి ప్రేమతో వందనాలు. దేవుని ప్రేమను బట్టి మీరు వచ్చినందుకు చాలా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో వ్యయ ప్రయాసాలతో వచ్చినారు, మా విన్నపాన్ని మన్నించి వచ్చినారు. అందుకై మీకు జ్ఞాపకం చెల్లిస్తున్నాను. ప్రేమైన వాళ్ళారా, నాకు మీకు ఏ సంబంధం లేదు, కేవలం యేసు ప్రభు సంబంధం కలిగిన వారం మనము. మనందరం యేసు ప్రభువును ఘనపరచాలని ఎంతో ప్రయాసం ఉన్నా, ఎంతో బాధ ఉన్నా అన్నిటినీ ఓర్చుకొని మా ఇక్కడికి వచ్చినందుకు, ప్రభును ప్రకటించినందుకు, మనందరినీ సంతోషించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ భోజన ఏర్పాటు చేయబడినది అందరు చేసి వెళ్ళవలసిందిగా ప్రభువు నామమున మనవి చేస్తున్నాం. మీ అందరికీ